ఏంటి పైగా వీళ్ళే లబ్ధి పొందుతారు ప్రాంతీయ పార్టీలు, డిఎంకే, ఏడిఎంకే, తెలుగుదేశం, వైసీపీ ఇట్లా వీళ్ళే లబ్ధి పొందుతారు. అయినా కూడా వాళ్ళు పెంచుతున్నారు. ఎందుకు? న్యాయం జరగాలని, అన్యాయం జరగకూడదని. నార్త్ ఇండియాలో లెక్క చూస్తే భారీగా సీట్లు పెరుగుతాయి అక్కడ. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 140 సీట్లు కావాలి అక్కడ. 140 అవుతాయి 80 నుంచి జనాభా ప్రాతిపదికన చూసుకుంటే. ఆ స్టేజ్ లో మళ్ళీ గుజరాత్ తగ్గుతాయి సీట్లు. వాళ్ళు సింగిల్ చైల్డ్ సిస్టమ్కి వెళ్ళారనమాట చాలా వరకు. 1 or 2 అనేది అక్కడ కూడా తగ్గుతుంది. కానీ బీహారు, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలకి భారీగా పెరుగుతారు. మహారాష్ట్ర ఇట్లాంటి దానికి జనాభా అక్కడ సీట్లు ఎక్కువ పెరుగుతాయి జనాభా లెక్కనైతే కనుక. కాబట్టి తేడా ఉందన్నమాట. సార్ ఒకటి ఇక్కడ జనాభా అయితే పెరుగుదలలో తరుగుదల ఉండుండొచ్చు, ఓట్ల సంఖ్య అయితే పెరిగింది కదా సార్ అప్పటికి ఇప్పటికి నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో. అంటే మీరు ఇక్కడ చనిపోయిన వాళ్ళని లెక్క ఇట్లా ఇప్పుడు సరి తీసేస్తే 5 కోట్ల ఓట్లు పోయినాయి మొన్న 11 రాష్ట్రాలకి. అక్కడ అదే అవును 11 రాష్ట్రాలకి 5 కోట్ల ఓట్లు పోయినాయి. అంటే చనిపోయారు అక్కడ. అవును మనం కొత్తగా ఇప్పుడు ఒకటండి, ఇదివరకు 2కి 3 పుట్టేవాళ్ళు, ఇప్పుడు 4కి ఒకళ్ళు పుడుతున్నారు. అంటే ఒకళ్ళకి అనట్లా ఒక కుటుంబం. పెళ్ళిళ్ళు 30 ఏళ్ళకి జరుగుతున్నాయి. దెన్ జనాభా సంతానం సంఖ్య తగ్గిపోతే, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే ఏమవుతుంది? పెరుగుదలలో భారీ తరుగుదల నమోదైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎందుకు మొన్న లెక్క వీళ్ళు ప్రస్తావించింది 5 లక్షల పెన్షన్లు పోయినాయి 2 ఏళ్లలో. 5 లక్షల పెన్షన్లు పోయినాయి అంటే 5 లక్షల మంది చచ్చిపోయినట్టే కదా వాళ్ళు. అంతే కదా. అంటే 6 లక్షల మంది కొత్తగా అప్లై అయిన ఆంధ్రజ్యోతి రాసింది కదా. ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? వయసు వృద్ధులైపోయారు అక్కడ. పిల్లలు ఎంతమంది పుట్టుకొచ్చారు ఇక్కడ? అమ్మ ఒడి సంఖ్య తగ్గిందా? తల్లికి వందనం. అంటే ఏమవుతున్నది ఇక్కడ? బేసిక్గా సంఖ్యలు మారుతున్నాయి అన్నమాట. పుట్టుకలో, పెరుగుదలలో, తరుగుదల ఎక్కువ నమోదవుతుంది. ఓకే. కానీ ఒకవేళ డిలిమిటేషన్ కనుక జరిగితే